ములుగు జిల్లాలోని కర్రీగుట్ట చుట్టూ బాంబులు పెట్టామంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ నుంచి రక్షణ కోసమే ఇలా చేశామని, వేట కోసం ప్రజలు ఆ పరిసరాలకు రావద్దని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ శాత పేరుతో లేఖ విడుదల చేశారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం కర్రీగుట్ట చుట్టూ బాంబులు పెట్టమని తెలిపారు. వేట కోసం, షికారు కోసం కర్రీగుట్ట దగ్గరకు వచ్చి ప్రాణాలు కోల్పోవద్దని హెచ్చరించారు. మావోయిస్టుల రక్షణ కోసం అమర్చిన బాంబులు తొక్కి అమాయక ప్రజలు చనిపోతున్నారని అన్నారు. మరికొంతమంది ప్రజలకు పోలీసులు డబ్బులిచ్చి ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. పోలీసుల మాయమాటలు వలలో పడి కర్రీగుట్టపైకి వచ్చి ప్రాణాలు కోల్పోవద్దని, కుటుంబాలకు దూరం కావద్దని సూచించారు. ప్రస్తుతం ఈ లేఖ సంచలనం రేపుతుండగా పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ పరికరాలతో బాంబులను పేల్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఆపరేషన్ కగార్ పేరుతో అమ్మాయికైనటువంటి గిరిజనులు హతమారుస్తున్నట్టు కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి లేఖనైతే ఈరోజు విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లాలో ఉన్నటువంటి వెంకటాపూర్ వాజేడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి శాంతా పేరుతో అయితే లేఖనైతే విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ములుగు జిల్లా ఉన్నటువంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ సరిహద్దు ఉన్నటువంటి కర్రెగుట్ట పైకి మాత్రం ఇక్కడ అమాయకమైనటువంటి గిరిజనులు గాని గిరిజనేతరులు గాని ఎవరు కూడా వేటకు రావద్దంటూ కూడా ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఎందుకంటే కూడా ఆపరేషన్ కగార్ పేరుతో కూడా ఉన్నటువంటి మావోయిస్టులను అంతమొందించడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం అంటూ కూడా ఏరువేత కార్యక్రమం అయితే చేపట్టారు. 2020 సంవత్సరం వరకు ఒక మావోయిస్టు సంబంధించి ఉండొద్దనే లక్ష్యంతో కూడా ఆపరేషన్ కగార్ అయితే మొదలు పెట్టారు. ఈ క్రమంలో కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారాన్ని కూడా రక్షణ కవచంగా ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతం ఉంటుంది. ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతం, అటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతానికి మధ్యలో ఉంటుంది. అయితే దీన్నే షెల్టర్ జోన్ గా అయితే ఎంచుకుంటారు. ఇటు వేసవి కాలం కావడంతో కూడా పోలీసులు, అదేవిధంగా యాంటీ నక్సల్ సంబంధించినటువంటి బృందాలు, పోలీసులు మాత్రం అందులో వారికి రక్షణగా ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతాల మొత్తం మావోయిస్ట్ పార్టీ సంబంధించిన వారంతా కూడా ల్యాండ్ మైన్స్, అదేవిధంగా బాంబులు అయితే అమర్చినట్లుగా లేఖలో పేర్కొన్నారు. గిరిజనులు గాని ఇతర సంబంధించినటువంటి గిరిజనేతరులు గాని ఎవరు కూడా కర్రెగుట్ట వైపు రావద్దంటూ కూడా హెచ్చరికలు అయితే కూడా గతంలో జారీ చేశారు. ఇప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ సంబంధించిన శాంత పేరుతో కూడా లేఖనైతే విడుదల చేశారు. కాబట్టి ఇక్కడ ప్రాంతాన్ని మాత్రం ఎవరు కూడా రావద్దని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. అదే విధంగా ఇటు ఏదైతుందో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని విమర్శలు చేశారు. ఏదైతే ఉందో కూడా మావోయిస్ట్ పార్టీ లక్ష్యంగా చేసినటువంటి ఆపరేషన్ కగార్ను కూడా వెంటనే నిలిపివేయాలి. అదేవిధంగా కొన్నటువంటి అమాయకమైనటువంటి గిరిజనులు అక్రమంగా ఉన్నటువంటి ఎన్కౌంటర్ల పేరుతో కూడా అందరినీ హతమారుస్తున్నారు. వెంటనే కూడా ఆపాలంటూ కూడా లేఖలో పేర్కొన్న విశేషంగా అనిపిస్తుంది. అయితే శ్రీకాంత్, ఎంతవరకు ఈ లేఖను విశ్వసించవచ్చు అనుకోవాలి? ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు ల్యాండ్ మైన్ లాంటి బాంబులను కూడా మావోయిస్టులు పోలీసుల నుంచి రక్షణ కోసం అమర్చినటువంటి పరిస్థితి కదా. అయినా ఎప్పుడు ఈ రకమైనటువంటి ప్రకటన విడుదల చేయనటువంటి వారు తాజాగా ప్రస్తుతం ఈ రకమైనటువంటి ప్రకటన విడుదల చేయడం ఏంటి? పోలీసులు ఏమంటున్నారు ఈ లేఖ సంబంధించి? అంటే ఏదైతే ఉందో ఈ లేఖపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది. అదే విధంగా ఇది ఒక పీడిఎఫ్, ఎప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన లేఖలు మాత్రం పీడిఎఫ్ లో వస్తాయి. కానీ కనపట్టి ఈ లేఖ మాత్రం భిన్నంగా వచ్చింది. ఇది ఒక వర్డ్ ప్యాడ్ లో వచ్చింది. కాబట్టి ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిందా లేకపోతే ఎవరైనా ఆకతాయిలు దీన్నైతే పంపిస్తారంటే కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు పంపారు, ఎక్కడికి చేరవుతుందని దాంట్లో కూడా విచారణ అయితే చేపట్టారు. మరొకవైపు ఇక్కడ కర్రెగుట్ట ప్రాంతంలో కూడా గతంలో ఉన్నటువంటి పదుల సంఖ్యలో కూడా గిరిజనేతరులు, అదేవిధంగా ఆటవికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో కూడా పశువులు అక్కడికి వెళ్ళేటువంటి క్రమంలో కూడా కొన్ని మృత్యువాత పడడం, అదేవిధంగా ల్యాండ్ మైన్స్ పై కూడా కాలు వేసిన క్రమంలో కొంతమంది కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి గత 15-20 రోజుల క్రితం కూడా కృష్ణమూర్తి అనే వ్యక్తి కూడా అడవిలోకి వెళ్ళినటువంటి క్రమంలో కూడా అతను అడవిలో ఉన్నటువంటి కట్టెల కోసం వెళ్ళిన క్రమంలో ల్యాండ్ మైన్స్ పిల్లలతో అతని కాలు మాత్రం చిత్రమైంది. అతను మాత్రం ప్రాణాపాయం తప్పింది. కానీ అట్లాంటి ల్యాండ్ మైన్స్ కర్రెగుట్ట ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ప్రాంతంలో ఎవరు కూడా రావద్దంటూ కూడా
మావోయిస్ట్ పార్టీ సంబంధించిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. వీరు ఏదైతే ఉందో తమ రక్షణ కోసం అదేవిధంగా పోలీసులే లక్ష్యంగా అమర్చినట్టుగా లేఖ అయితే పేర్కొన్నారు. అదేవిధంగా పోలీసులు ఇన్ఫార్మర్ నేపథ్యంతో కూడా కొంతమంది అమాయకైనటువంటి గిరిజనులు కూడా ఇక్కడ నుండి ఏదో కూడా వేట పేరుతో కూడా అడవిలోకి పంపుతున్నారు. అక్కడి వారికి డబ్బు ఆశ ఎరచూపి అక్కడటువంటి అడవిలోకి పంపడం, అదేవిధంగా మావోయిస్టు పార్టీ ఉన్నటువంటి వారి యొక్క అలజడి గాని అక్కడటువంటి వారి యొక్క ఉన్నటువంటి మావోయిస్టుల ఆచూకీ తెలుసుకునేందుకు మాత్రం కొంతమంది గిరిజనులు మాత్రం ఇన్ఫార్మర్ నేపథ్యంతో కూడా కరెగుట్ట ప్రాంతంలోకి పంపుతున్నారంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. కాబట్టి అక్కడ అమాయకున్నటువంటి గిరిజనులే కాదు, ఎవరున్నా కూడా ఇన్ఫార్మర్ గా మారేట్వారైతుంది. అదే విధంగా ఇతర సంబంధించినటువంటి పశువుల మేపం కోసం, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి కట్టెల కోసం కూడా అడవి ప్రాంతంలో కరెగుట్ట ప్రాంతంలోకి ఎవరు రావద్దు, వస్తే మాత్రం ఒకటి ల్యాండ్ మైన్స్ పేలే అవకాశం ఉంటుందని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా ఒక హెచ్చరిక లాంటిదని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకర్.